పెట్టుకున్నారు. పల్నాడు జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విగ్రహావిష్కరణకి ఆయన హాజరు కానున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వచ్చారు. అయితే ఆయన పర్యటన కాస్త రణరంగంగా మారింది. సో కూటమి ప్రభుత్వం ఆయన పర్యటనని అడ్డుకుంటుంది, అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు అయితే కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇకపోతే నిబంధనలు అయితే పోలీసులు ఖచ్చితంగా పాటించాల్సింది అంటున్నారు. అడ్డుకోవాలంటే మాకు చిటికలో పని, కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాము కాబట్టి మేము ఎవరం కూడా అడ్డుకునేటువంటి ధోరణి మాకైతే లేదు. ఖచ్చితంగా సో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా వారి పర్యటనలు చేసుకోవచ్చు అనేది అయితే కూటమి నేతలు చెప్తా ఉన్నారు. సో జగన్ మాదిరిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏమైతే చేయమని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జనసేన టీడీపీ నేతల మీద ఉక్కుపాదం మోపారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. పల్నాడులో వేడెక్కిన రాజకీయం. అయితే మరొక దురదృష్టకరమైనటువంటి 2 ఘటనలు కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పర్యటన నేపథ్యంలో. ఆయన కాన్వాయ్లో ఒక కారు ఢీకొని ఒక వృద్ధుడు మరి ఆయన దాదాపు గాయాల పాలై చనిపోయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆయన పర్యటన సంబంధించిన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయి ఆయన కూడా మరణించినట్టయితే తెలుస్తోంది. సో ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది. సో ఈ చావులకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఇటు కూటమి నేతలు మాటలు తోటాలైతే పేలుస్తూ ఉన్నారు. సో మొత్తానికి పల్నాడు జిల్లా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే రణరంగంగా మారింది, వేడెక్కింది. ఈ అంశాలు చర్చిద్దాం. ఇదే పవర్ డిబేట్. పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా ఎస్పీ సాహెబ్ గారితో మాట్లాడదాం. సాహెబ్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటి సాహెబ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటన పెట్టుకున్నారు. సరే, వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆయన విగ్రహానికి ఆవిష్కరణ కోసం అయితే ఆయన వస్తున్నారని చెప్పుకున్నారు. అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కూడా పరామర్శించడం కోసం. అయితే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదా? ఎందుకు అంత ఉద్రిక్తంగా మారింది? అదేవిధంగా పోలీసులు అడుగడుగునా మరి చెక్ పోస్టులు పెట్టి మరి ఆపిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి చాలామంది వైకాపా శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 2 దుర్ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఈరోజు. సో ఏం జరుగుతుంది సాహెబ్ గారు? బ్రహ్మనాయుడు గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, డబల్9 టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారం కోల్పోయిన తర్వాత తన యాటిట్యూడ్ మనం చూసాం. ఎందుకంటే ఓటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం మనతోటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చారు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. సార్, ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏం జరుగుతుంది కన్నా గారు? పూర్తిగా 100కి 100 అవాస్తవం అండి. ఎస్పీ పర్మిషన్ ఇచ్చాడు, రిస్ట్రిక్టెడ్ 3 వెహికల్స్ 100 మందితో మీరు వచ్చి పరామర్శించవచ్చు అని. ఓకే, కానీ మరి వాళ్ళ పొద్దుటి నుంచి కూడా ఒక దుమ్మికి వచ్చినట్టు ఎక్కడికక్కడ వైలేట్ చేసేసేసి, రూల్స్ వైలేట్ చేసేసి 2 చావులకి, ఇప్పుడు చచ్చిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు చావుకి 100కి 100 జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తను ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ వల్లనే అతను 2 కోట్ల రూపాయలు పందాలు కట్టాడు. 2 కోట్ల పందాలు కట్టి వాళ్ళ నాన్నే స్వయంగా పోలీస్ స్టేషన్ నుంచి కాలెక్కించి గుంటూరు పంపించాడు. గుంటూరులో వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళు ఎవరు సహకరించకుండా అతన్ని అవమానపరిచి పంపారు. నువ్వు వెళ్ళి ఎక్కడన్నా చావు అని చెప్పేసి ఆయన అవమానపరిచి పంపడం వల్ల గుంటూరు నుంచి వస్తే పోలీసులు వేధిస్తే సత్తెనపల్లి నుంచి వస్తాం మందు తాగాలి. కానీ అతను నాన్న స్వయంగా బండెక్కించి కాలెక్కించి పంపించాడు. అంటే ఇద్దరిని అతను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కౌంటింగ్ రోజు గొడవ జరుగుద్ది, మీరు తగిన యాక్షన్ తీసుకోమని అతనే సిఐకి ఫోన్ చేశాడు. ఎవరు సార్ ఫోన్ చేసింది? ఎవరు సిఐకి? నాగమల్లేశ్వరరావు, చనిపోయినటువంటి వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు వైసీపీ కార్యకర్త. అతని ఫోన్ మీదనే సిఐ ఇరు పార్టీని, తెలుగుదేశం వాళ్ళని కొంతమందిని, ఇతన్ని తీసుకొచ్చి కౌంటింగ్ రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. దర్జాగా సిఐ ముందు ఈయన కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. మా వాళ్ళంతా కింద కూర్చున్నారు. ఓకే, తెల్లారి మా పెద్దలు వాళ్ళ నాన్న ఇద్దరు స్టేషన్ కి వెళ్ళారు. బైండోర్ కేసుకొని మా పార్టీ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ నాన్న అతన్ని బయటకు తీసుకొచ్చి
కాలెక్కించి గుంటూరు పంపించాడు. ఎందుకంటే ఈ బెట్టింగ్ రాసిన అప్పులంతా ఇంటి మీద పడతారు గుంటూరు వెళ్ళమని. ఓకే. గుంటూరు వాళ్ళ తమ్ముడి దగ్గరకు వస్తే వాళ్ళ తమ్ముడు చాలా అవమానకరంగా మాట్లాడారు. నువ్వు నీ వల్ల మా పరుగు అది పోయింది, మేము తలెత్తుకోలేకపోతున్నాం, ఎక్కడన్నా దూకి చాపోయాని చాలా అవమానకరంగా మాట్లాడేటప్పుడు తెల్లారి పొద్దున్నే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోమంటే అక్కడి నుంచి బయలుదేరి వస్తా మందు దగ్గర పోలీసులు అవమానపరిస్తే సత్యనపల్లి నుంచి వెళ్తే తాగాలి మందు. కానీ గుంటూరు నుంచి సత్తెనపల్లి బయలుదేరి దావలో మందు తాగటం అనేది మరి అది అప్పటికి గవర్నమెంట్ కూడా ఫామ్ అలా. అతను తాగింది 6వ తారీఖు, చచ్చిపోయింది 9వ తారీఖు, గవర్నమెంట్ ఫామ్ అయింది 12వ తారీఖు. అవును, గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వాల. అప్పటికి ఇంకా పోలీసులు కూడా ఇంకా పూర్తిగా వాళ్ళు వేసినటువంటి పోలీసులే, వాళ్ళు తెచ్చుకున్నటువంటి పోలీసులే ఉన్నారు. పోలీసులు కూడా ఇది పూర్తిగా ఈ చావుకి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇద్దరు చనిపోయారు ఈ టూర్ లో. సింగయ్య అనే ఒక వ్యక్తి, జయవర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి. వీళ్ళిద్దరు చావుకు బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి వహించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో బెట్టింగ్ వల్ల చనిపోయిన చుట్టానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన కానుబాయి బుద్ధి సింగయ్య అనే ఒక దళితుడు చనిపోయాడు. వీళ్ళు గన్మన్లు గుద్దితే పడిపోయి జయవర్ధన్ రెడ్డి అనే అతను చనిపోయాడు. అంటే అక్కడ వారి వాహనాలు గుద్దిన తర్వాత కనీసం వాళ్ళు ఆగి అతనికి దెబ్బలు తగిలి అని చూడలేదా సార్? ఒక్క క్షణం కూడా ఆగి పలకరించిన వాళ్ళు ఎవరు లేడు. అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇతని వల్ల ముగ్గురు సంవత్సరం క్రితం నాగమల్లేశ్వరరావు ఇతని వల్ల చనిపోయాడు బెట్టింగ్ కట్టి. ఇవాళ ఇతను ఈ 3 చావులకి జగన్మోహన్ రెడ్డినే బాధ్యత వహించాల్సిందే. అదే పరిస్థితి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంకా సిగ్గు లేకుండా. ఇంకా వాళ్ళ మీరు చూసారా లేదు వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు, వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్? అవును, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచే మొదలు పెడతామని ఒక ప్లకార్డు చూశాను కన్నా గారు, అది సోషల్ మీడియాలో వైరల్. అట్లా కాదండి, అట్లా కాదు. రేపు 2029లో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వస్తే గంగమ్మ తల్లికి బలిచ్చినట్టు తలకాయలు బలిస్తాం రప్ప అని చెప్పేసి ప్లే కార్డ్స్. మరి ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఏం చేయాలి అనేటువంటిది ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారంటారు ఆ ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళందరినీ? జగన్మోహన్ రెడ్డి పార్టీ, లేకపోతే పార్టీ నుంచి, లేకపోతే ప్లే కార్డ్స్ ఎట్లా వస్తాయి? ప్లే కార్డు కావాలంటే మీకు పెడతాను చూడండి సార్. ఇప్పుడు మీరు అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు ఎలాగున్నాయి? మరి మీరేమన్నా అక్కడ బాధితులు చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేయబోతున్నారా? అంటే చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం వైసీపీ యాక్టివ్ పార్టీ కార్యకర్తలు. వైసీపీ వాళ్ళే? ఓకే. వైసీపీ ఒకళ్ళేమో పత్తిపాడు నియోజకవర్గం, ఒకతనేమో సత్యనపల్లి టౌన్. ఓకే సార్, ఓకే. చూస్తాను నేను రేపు. నేను సత్యనపల్లి కుటుంబాన్ని పరామర్శిస్తాను సార్. అయితే నాగమల్లేశ్వరరావు గారి మృతికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు? 100కి 100 పాళ్ళు. కానీ వైసీపీ అది మీకు అంతగట్టాలని చూస్తుందంటారు పూర్తిగా. రైట్. కన్నా లక్ష్మణ్ గారు ధన్యవాదాలు సార్, ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మరి ఇది పరిస్థితి. నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఆయన మృతికి కేవలం కారణం ఆయన ఏదైతే బెట్టింగులు వేశాడో వైసీపీ గెలుస్తుందని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు, ఆరామస్థానం లాంటి సర్వే సంస్థలు చెప్పాయి. సో ఆ క్రమంలో చాలామంది వైసీపీ వాళ్ళు బెట్టింగులు వేసుకొని ఆర్థికంగా చాలా నష్టపోయారు, కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే నాగమల్లేశ్వరరావు గారు కూడా బెట్టింగ్ పెట్టి కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టి నష్టపోయి వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి గుంటూరు పంపించారు. గుంటూరులో వారి సోదరుడు అవమానించిన తర్వాత అక్కడి నుంచి సత్యనపల్లి వచ్చే దారిలో ఆయన మందు దాగి చనిపోయాడు. సో అప్పటి వరకు కూడా అక్కడ ఉన్న పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వారు నియమించుకున్న పోలీసులే, కానీ అప్పుడు ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కావాలని చెప్పి చేస్తా ఉన్నాడని చెప్పేసి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే సాహెబ్ గారు, మీరు కంటిన్యూ చేయండి. మరి మీ ఎమ్మెల్యే గారు చాలా ఆవేదనతో ఉన్నారు. ఇది అనవసరంగా ఇదంతా కూడా రాజకీయాలకు పులిమి, ఒక వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి తన స్వార్థం కోసం 2 ప్రాణాలు బలిగొన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కన్నా గారు ఏమంటారు సార్?
సాహెబ్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రైట్ మీ వాయిస్ వినపట్లేదు సాహెబ్ గారు, మళ్ళీ వస్తాను. ప్రాబ్లం యా ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. ఓకేనా సార్, ఇప్పుడు వినపడుతుందా? యా వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ సార్. యా నేను చెప్పేది అదే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల దగ్గర నుంచి అన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండని చెప్పి మేము ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని సమాయత్తం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఎలా ఉంది? సంఘ విద్రోహ శక్తులకి ఏదైతే మరి గంజాయి బ్యాచ్ కి అలాగే బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళకి ఊతమిస్తూ తెనాల్లో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. రెండోది పొదిలి వెళ్ళారు, రైతుల పరామర్శ అంటూ అక్కడ కూడా ఫ్లిక్ కార్డులు అండి, వచ్చిన వాడిని నరికేస్తామన్నట్టు ఫ్లిక్ కార్డులు అక్కడ కూడా ఇది వాళ్ళు షో చేస్తా చూపించారు. పోలీసు వాహనాలు ఎక్కారు, మా వాళ్ళు శాంతియుతంగా ఏది నిరసన వ్యక్తం చేసే వాళ్ళ మీద రోళ్ల దాడులు చేశారు, ఇవన్నీ చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు పల్నాడు దాంట్లో ఏంటంటే అరే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఏంటంటే ఇయ్యండి పర్లేదు, ప్రతిపక్షం వాళ్ళు ఏది ప్రజల్లోకి వెళ్తారు, వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు వాళ్ళ కార్యకర్తలు ఎవరిని ఉంటే పరామర్శించుకుంటారు, తప్పులేదండి. దానిలో భాగంగా ఏంటంటే పల్నాడు ఎస్పీ గారు ఆయన కూడా మీరు 100 మంది అనుమతిస్తానండి, అదేవిధంగా మీరు 3 కాన్వాయ్ వాహనాలకు నేను అనుమతిస్తానన్నారు. కానీ ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరే దగ్గర నుంచి అదేదో పెద్ద తిరణాలకు వెళ్ళేటట్టు ఈయనేదో స్వాతంత్ర సమయోధులాగా బయటకు వచ్చేసి క్యాన్వాయి అబ్బో జనము గందరగోళం బైక్ ర్యాలీలు ఇవన్నీ చేసుకుంటా గుంటూరు హైవే మీదుగా వచ్చారండి. ఈ హైవే దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే హైవేలో ఏటుకూరు రోడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఒక్కసారి గుమ్మికూడేతలకి ఈ ముందర ఉన్నటువంటి AP 26E001 అనేది అది కాన్వాయ్ వాహనం కాదండి, గమనించాలి ఇక్కడ, అది ప్రైవేట్ వాహనం. ఆ వాహనం ఒక్కసారి స్పీడ్ గా అతను గుద్దేసింది, కుదుతంతోనే అతను రోడ్డు పక్కన పడిపోయాడు. పైపెచ్చు అతను కూడా వాళ్ళ కార్యకర్తే అంటున్నారండి, ఆ సింగయ్య అనేది కూడా వాళ్ళ కార్యకర్తే. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా కూడా దిగలేదండి, అతనికి ఏమైందని కూడా అడగల. అతను ముళ్ళ పొదలో పడ్డారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది లేపి ఏదో మంచినీళ్ళు ఇస్తానికి ట్రై చేశారు. అక్కడ పోలీసులు వచ్చేసి కాన్వాయ్ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం ఇచ్చారు, అరే ఒక అతన్ని ఇట్లా కాన్వాయ్ గుద్దేసింది, కాన్వాయ్ లో ఉన్నటువంటి మొదటి వెహికల్ అయింది. అప్పుడు పెట్రోలింగ్ పోలీసులు వచ్చేసి అతను తీసుకొని GGH కి పంపించారు. ఈ మార్గం మధ్యలో అతను చనిపోవడం జరిగింది. అక్కడ ఎవరు ఆగల, మళ్ళీ అక్కడి నుంచి కాన్వాయ్ గా బయలుదేరి మళ్ళీ సత్తినపల్లి బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో అంబటి రాంబాబు గారి యాక్షన్, అక్కడ DSPని అక్కడ ఉన్నటువంటి CIతో వాగ్యుద్వాదం చేయటం, అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆ బారికేడ్లు లాగటం, ఇవన్నీ చేసినప్పుడు ఏమైందంటే ఆ క్లౌడ్ లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా రెచ్చిపోతారు. వీళ్ళు కూడా పోలీస్ వాహనాలు ఎక్కారండి, పోలీస్ వాహనాలు ఎక్కి లుంగిలు పైకి ఎగ్గట్టేసి మీ వ్యవహారం తెలుస్తామని పోలీసుల మీద. ఇక్కడ ఎందుకంటే పోలీసులు సమన్వయం ఎందుకు పాటిస్తున్నారంటే ఏదైనా ఇష్యూ జరిగితే అది కూటమి ప్రభుత్వం మీదకి వచ్చింది. ఇక్కడ చూద్దాం వీళ్ళు నాటకం ఏంటంటే ఏదైనా ఇష్యూ జరిగితే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి అక్కడ పోలీసులు పెడతాం, చాలా జాగ్రత్తగా వాళ్ళు కూడా మూవ్ చేసుకుంటా జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే విధంగా చేశారు. తర్వాత జయవర్ధన్ రెడ్డి అనేటువంటి వాళ్ళ కార్యకర్త ఒక అతను చనిపోయాడు, అది కూడా మనకి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆగల, వెళ్ళిపోయాడు. ముప్పాళ్ళు వెళ్ళిపోయి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఏమండి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ కార్యక్రమానికి ఆడావుడిగా చేయటం. మేమేమంటామంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలో తెలిసినటువంటి వ్యక్తి ఆ విధంగా ఇష్యూలు చేసేసి ఏదైతే ఏమైంది రాండి తెలుసుకుందాం అన్నట్టు ఆయన చేస్తే ఎట్లండి? నేను ఇంకోటి చెబుతున్నా, ఇప్పుడు ప్రెస్ మీట్ లో చూడు ఎట్లా మాట్లాడతారు, అక్కడ పరామర్శించడానికి వెళ్ళా, ఈ పాలక పక్షం మీద బురద చల్లటానికే. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2-3 సార్లు మనం చూసాం, తెనాలి కావచ్చు పొదిల్లో కావచ్చు, అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూసాం మనం. ఇదే విధంగా ఆయన ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు ఉండిద్ది. నేను ఎందుకు అంటున్నానంటే రెచ్చగొట్టే ధోరణండి. దీనివల్ల ఏమైందంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు మరలా రెచ్చగొట్టే వ్యవహారాలు చంపుకోవడం ఇవన్నీ చేస్తారు. ఒక్క నిమిషం సాహెబ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, లైవ్ ఒకసారి విందాం, మళ్ళీ విన్న తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి
ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య తాను ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, వెంకటేశ్వర విషయంలో అయితేనేమి, లేదా వెంకటేశ్వరరావు అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు విషయం అయితేనేమి, లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి మరి ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష ప్రసారం, నాగమల్లేశ్వరం అనే వ్యక్తి ఆయన హింసించారు, అందుకనే ఆయన సూసైడ్ చేసుకున్నాడు, వీడియో తీసని చెప్పారు. బట్ కొద్దిసేపు క్రితం మనం సత్తెనపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడితే మరి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం అప్పటికి ఇంకా కొలువుదేరలేదు, వాళ్ళు వేసిన పోలీసులే ఉన్నారు. ఆయన పోలీస్ స్టేషన్లో సీఏ గారి ముందు దర్జాగా కాలు మీద కాలుసుకొని కూర్చున్నారు. మా వాళ్ళందరూ టీడీపీ వాళ్ళందరూ కింద కూర్చున్నారు. సో ఆయనకి ఎక్కడ కూడా గౌరవ మర్యాదకు ఎక్కడ భంగం కలగలేదు. ఆయన వారి తమ్ముడు అంటే ఇంట్లో వాళ్ళు బెట్టింగ్ లేసారని చెప్పేసి వాళ్ళు దూషించడం వల్ల ఆయన చనిపోయాడు, దాన్ని మాకు అంటకడుతున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. దీని మీద మనతోటి వైఎస్ఆర్సీపీ నుంచి జ్వాలాపురం శ్రీకాంత్ గారిని వారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. శ్రీకాంత్ గారు వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నమ్మాలా, కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పేది నమ్మాలా? ఒకటి, కన్నా లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడడం చాలా శోచనీయం. ఒక చనిపోయిన వ్యక్తి గురించి నేను కన్నా లక్ష్మీనారాయణ గారిని ఛాలెంజ్ చేస్తున్న వారికి, ఎమ్మెల్యే గారికి, అతను బెట్టింగ్ తో ఓడిపోయి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన దానికి దేనికైనా సిద్ధమా, లేదంటే మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారా అని అడుగుతున్నా. రేపు ఎమ్మెల్యే గారితో కూర్చుందాం, వారు పచ్చిగా బెట్టింగులని చెప్పి అదే పనిగా బెట్టింగులతోనే ఓడిపోయారని పచ్చి అబద్ధాలు సృష్టీకరిస్తున్నారు. అంటే ఒకటి, ఇక్కడ ఏం జరుగుతున్నదంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా వాళ్ళ కార్యకర్తలను ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు అయినప్పటికీ వారిని పరామర్శిస్తే వాళ్ళంతా గాంధీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సచ్చీలునైనటువంటి కార్యకర్తలు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే ఇక్కడ గాడ్సేలు ఖచ్చితంగా ఖండిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆయన కార్యకర్తని పరామర్శించడానికి ఎవరు తప్పు పడితే వాళ్ళంతా మూర్ఖులేరు. అయితే నేనేమంటా అంటే ఇందాక ఎమ్మెల్యే గారు ఏం చెప్తా ఉన్నారు, అక్కడ మేము ఎవరు పార్టీ కార్యకర్తలు కానీ పోలీసుల వల్ల కానీ నాగమల్లేశ్వరరావు గారు చనిపోలేదు, ఆయన బెట్టింగ్ వేసుకోవడం వల్ల, ఆయన అప్పులో ఇంటి మీద పట్టడం వల్ల, వాళ్ళ తమ్ముడు దూషించడం వల్ల చనిపోయాడని చెప్తున్నాడు. ఇక్కడ దాని గురించే మాట్లాడారు. జగన్ గారు అదే పచ్చి అబద్ధం అని చెప్తున్నాం. వారి తమ్ముడు కూడా ఈ రోజు పక్కనే ఉన్నాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఎలక్షన్ జరిగిన రోజు సాయంకాలమే 6 గంటలకు నాగమల్లేశ్వరరావు ఇంకా ప్రభుత్వం ఫామ్ కాకముందే కూడా వారి ఇంటికి పోయి బెదిరించిన మన సంఘటనలు చూసాం. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? కక్ష తప్పకుండా ఉన్నాయి. నాగమల్లేశ్వరరావు చెప్పాడు, జూన్ 4వ తారీఖునే సాయంకాలం ఇంటికి పోయి కూటమి ప్రభుత్వం వారు నాయకులు బెదిరించారు, పోలీసులను 5వ తారీఖు ఇంట్లో లేకుండా చేశారు, వస్తే రౌడీ షీటర్ ఓపెన్ చేసి నిన్ను లోపలేపిస్తామని చెప్పి నాయకులు గాని పోలీసులు గాని బెదిరింపుతోనే నాగమల్లేశ్వరరావు చనిపోయాడన్నది వాస్తవము. దీనికి మనము మాట్లాడుకోవడానికి మేము దేనికైనా సిద్ధమే. ఎమ్మెల్యే గారు దీన్ని నిజాన్ని నిర్ధూపరిస్తే వారు రాజీనామా చేస్తారా అని అడుగుతున్నా కన్నా లక్ష్మీనారాయణ గారిని. ఇటువంటి క్షణాలు ఇప్పుడు ఈరోజు చూసాం. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంతకుముందు మాట్లాడారు, ఒక కార్యకర్త చనిపోయాడు, ఇంకొక కార్యకర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఆయన ఇద్దరు చనిపోవాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఇట్లా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇది సబబు కాదు.
ప్రజలు ఎవరైనా వైసీపీ కార్యకర్తలైనా టీడీపీ కార్యకర్తలైనా మనుషులే. చావాలని కోరుకోవద్దండి, చావాలని కోరుకోవద్దండి. మనిషి బతకాలని కోరుకోండి. కక్ష సాధింపుగా లోపలికి వేస్తున్నారు, ఓకే. ఏమండి ఇది? అక్కడ ఇంకా చికిత్స పొందుతున్నప్పటికీ చనిపోయాడని చెప్పాడు ఇంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. ఎంతమంది చనిపోయారు సార్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఒక కార్యకర్త నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఒకరు చనిపోయారు. ఏ విధంగా చనిపోయారు? ఒకరు అదే మన వెహికల్ గుద్దినప్పుడు. మరి వెహికల్ గుద్దినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆగకుండా వెళ్ళారని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. చికిత్స పొందుతున్న వ్యక్తిని కూడా చనిపోయారు ఇద్దరు అని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఒకటి ఏది ఏమైనా నాయుడు గారు, నేను చెప్తున్నా, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగడుగున ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గాని పోలీసులు గాని వారిని పరామర్శించేదానికి ఫ్రీగా వదిలిపెడితే ఇటువంటివన్నీ జరగవు. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లతో జగన్మోహన్ రెడ్డి గారు జన హృదయ నేత నాయకుడు. వారు ఎక్కడికి పోయినా కూడా వేల మంది లక్షల మందితో వారి కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీళ్ళ మాదిరి పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు అని పోతే అరో కొర్రో వీళ్ళు తోలుకుంటే వచ్చే జనాలు. ఇప్పుడు ఒక్కటి చూడండి, బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు ఎవరు అక్కడ, మేమేమి జనాలు తోలలేదు, ఎవరు తోలిన జనాలు కాదు, వచ్చి స్వచ్ఛందంగా కార్యకర్తలు అడుగడుగున నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడు ఓటమి గెలుపు ఓటములు దైవాధీనాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఓడిపోయారు, లేకుంటే ఈవీఎంలా లేకుంటే ప్రజలా అన్నది తెలుస్తానే ఉంది. ఎందుకంటే పోయిన చోటంతా ఇంతమంది జనము నీరాజాలు పట్టడం అనేది చాలా సామాన్య విషయం కాదు. ఏ ఒక్క నాయకునికి, ఏ ఒక్క నేతకు ఇటువంటి జనము రారు అన్నది గమనించాలి. ఎందుకంటే వీళ్ళు మన బీజేపీ గాని మన టీడీపీ గాని జనసేన గాని జనము వచ్చేదాన్ని చూసి జీర్ణించుకోలేక అడుగడుగున అడ్డంకులు పెడుతూ పోలీసులు అందరినీ నిర్బంధం చేస్తూ ఇటువంటి ఈ రోజు ఇద్దరు గాని ఒకరు చనిపోయారంటే కారణము బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వము వైఫల్యం వల్లనే అనేది వాస్తవము. ఒక నిమిషం శ్రీకాంత్ గారు, కాన్వాయ్ గుద్దింది అనేది మీరే చెప్తున్నారు, ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. కనీసం ఒక మనిషి కాన్వాయ్ గుద్ది పడిపోయి అతను అపస్మారక స్థితిలో వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆపి అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్చాలనే ఆలోచన లేకుండా ఉందా సార్? అది అక్కడ ఉన్నవారు తీసుకుపోయారండి. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. ఎవరైనా వైసీపీ కార్యకర్తలైన అక్కడ టీడీపీ కార్యకర్త పడిపోయినప్పటికీ మా వాళ్ళు తీసుకొని పోయి హాస్పిటల్లో చేస్తారు. ఇంకా మా కుటుంబ సభ్యులు లేకపోయినప్పుడు మేము వదిలిపెట్టిపోతామా? అంత విఘ్నత లేకుండా ఉన్నారా మా వాళ్ళంతా? అక్కడ గుద్దిన వాహనం మీరు చేస్తే సాఫీగా జరిగే కాన్వాయ్ గాని, సాఫీగా జరిగిపోయే గాని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క పోలీసులకు వాళ్ళకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో వాళ్ళు నిర్బంధం చేసి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అనేది వాస్తవము. ఇది కూటమి ప్రభుత్వము విఫలము అన్నది అది పోలీసుల ఓవర్ యాక్షన్ గాని, వీరు చేసే ఓవర్ యాక్షన్ కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఈజీగా సాఫీగా పర్మిషన్ ఇస్తే వారు హెలికాప్టర్ లో పోయి దిగుతారు, అక్కడ ఉన్న వారిని పరామర్శించడమో లేకుంటే అక్కడ విగ్రహం ఆవర్షించడమో జరుగుతారు. ఇదంతా వాళ్ళు సరిగా ఇవ్వకపోవడం వల్లనే కదా. ఇందాక ఫ్లెక్సీల విషయంలో రపా నరుకుతామని చెప్పేసి కటౌట్లు కట్టారండి. అది ఏంటది? ఎక్కడ అంటే పార్టీ ఈ విధంగా ప్రోత్సహిస్తుంది వాళ్ళని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. రప కార్యకర్తలు వారి యొక్క ఉత్సాహం కొద్దీ రాసుకుంటూ ఉంటారు. నిన్న జరిగింది, నిన్న ఉన్నట్టు చెప్తా, పొగాకు దానికి పోయారు గుంటూరుకి వారు పరామర్శించేదానికి. వీరు ఆ సమయంలో ప్రతిపక్ష నేత పోయేటప్పుడు పాలక పక్షము నల్ల బెలూన్లు పెట్టుకొని వీరిని ఎంకరేజ్ చేయడము వాస్తవమా కాదా? వీరు ఎంకరేజ్ చేయడం వేగల అక్కడ గలాటలు జరిగినది కానీ పోలీసుల మీద రాళ్లు రువ్వడం గాని జరిగింది దేని వల్ల జరిగింది? వీరు అక్కడ నల్ల బ్యాడ్జీలతో ఇప్పుడు అవసరమానండి? వీళ్ళు చేసే పని ఇదేనా? ఇటువంటి కార్యక్రమం వల్లనే కదా పగలు, కక్షలు, కార్పణ్యాలు ఇటువంటి వచ్చేది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లే కదా. కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఈ నల్ల బ్యాడ్జీలతో పోయి మహిళలందరినీ ముందు పెట్టి ఏదన్నా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినారు అన్నది ఇది ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. అయితే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి పోవాలన్నా కూడా ఎవరు అడ్డుకోలేరు. కూటమి ప్రభుత్వం అరిచేతితో సూర్యుడిని అడ్డు పెట్టలేరు. వెళ్తారు జన హృదయ నేత, జనంలో వారు ఎప్పుడు హృదయాల్లో ఉంటారు. ప్రతి ఒక్కరూ లక్షలుగా కోట్లుగా వారిని ఫాలో అవుతూనే ఉంటారు అనేది
వాస్తవం. రైట్ దీన్ని రైట్ బట్టి మళ్ళీ రోజు వస్తాను చూస్తూనే ఉన్నాం. శ్రీకాంత్ గారు మీ దగ్గరికి. మనతోటి సింగళూరు శాంతిప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు చూస్తున్న క్షేత్రకు. పల్నాడు జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రణరంగంగా మారింది. సరే, ఒక కార్యకర్త ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక కార్యకర్త చనిపోయాడు, అది క్లియర్. అది ఇందాక ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా డిక్లేర్ చేశారు. సో ఇందాక ఎమ్మెల్యే గారు అయితే ఇద్దరు కూడా మరి వారి ఇద్దరికి కూడా మృతి చెందారని చెప్పారు. బట్ అది సో ఏదైతేనే ఒక కార్యకర్తని కాన్వాయ్ గుద్దిన మాట వాస్తవం. గుద్దినప్పుడు వాళ్ళు ఆపకుండా వెళ్ళారని కన్నా లక్ష్మణ గారు చెప్పారు. అదేవిధంగా రెచ్చగొట్టే ఫ్లకార్డులు, రెచ్చగొట్టేటువంటి కటౌట్లు పెట్టి రపారపా నరుకుతాము 2029లో వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీలు ఆ విధంగా వేశారు. ఆ విధంగా వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త చనిపోయింది. ఆయన బెట్టింగ్ పెట్టి కుటుంబ సభ్యులు ఆయన్ని వారి మధ్య జరిగిన ఘర్షణ వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కానీ పోలీసులకు కానీ ఆ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశానికి కానీ ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గారు చెప్పారు. అది అంతా పచ్చి అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ నుంచి శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఏంటి శాంతిప్రసాద్ గారు? హలో, శాంతిప్రసాద్ గారు వినిపిస్తుందా? శాంతిప్రసాద్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రైట్, శాంతిప్రసాద్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ హలో, వచ్చింది. వినపడుతుందండి? శాంతిప్రసాద్ గారు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మా సోదరుడు శ్రీకాంత్ చెప్పింది ఎట్లా ఉందంటే, రత్నారి పతివ్రత అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు నీతులు బాగా చెప్పాడు. మరి ఇది మన 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మనం పాటించాలి. ఒక్కసారి గుండె మీద చేసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నల్ల బెలూన్లు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కార్యకర్తలు ఎందుకు పెట్టారు జగన్ రెడ్డి? మరి ఇదే జగన్ రెడ్డి అమరావతి విపక్షాలు కాదు కదా, అమరావతి రైతు చూసుకుంటే ఎవడు పర్మిషన్లు ఇచ్చాడు? ఆ సన్నాసులందరికీ ఎవరు ఆపారు? ఆ రైతుల ఏకర్లు. రాజమండ్రిలో ఆ సన్నాసి పేరేంటి? ఆడు ఏ పార్టీ వాడు చెప్పమానండి. అమరావతి రైతులకు ఇటు తిరుపతి వెళుతుంటే గ్రామాన వాళ్ళని వాళ్ళకి ఎవరు కూడా దాన్ని ఏమంటామంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేయటం, బహిర్భూములకి కూడా బయటకే చెల్లెలా వాళ్ళని అవమానపరచడం, కించపరచడం, వాళ్ళు కనీసం రోడ్ల మీద అన్నాలు తినాల్సిన పరిస్థితి తీసుకురావటం. మరి ఆ సన్నాసి పనులు చేసిన వాళ్ళు ఎవరు? ఎవరి ప్రభుత్వం? ఎవరి నాయకత్వం? ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడితే బాగుండేది. కానీ మాకేటి సిగ్గు, మాకు సిగ్గేటి, మేము ఏది మాట్లాడుకుంటే మాట్లాడతాం. మా బుద్ధి అంతా, మా నైజం అంతా, మేము ఏది కావాలంటే చేస్తాం. మా కార్యకర్తలు ఏది కావాలంటే పెడతారు, సంపాలకుండా చంపుతారు. రప్ప అంత ముందు కార్యకర్త వచ్చాడు, చచ్చి కోతరికి వచ్చాము. ఇప్పుడు మాకు శవం కావాలా, రాజకీయం కావాలా, వచ్చాము. రేపు 2 శవాలు దొరికితే రేపు 2 సార్లు వస్తాము. ఇదేగా రాష్ట్రంలో మీరు చేస్తున్నది. పచ్చగా ఇప్పుడు ఉన్న పల్నాడుని మీరు ఏం చేశారో అరాచక పల్నాడు మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు గతంలో కూడా కాపులకి కాపేతలకు కూడా ఘర్షణ పెడతానికి ప్రయత్నం చేశారు. మీ ప్రయత్నాలు సాగల. దళితులకి మైనార్టీలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎక్కడా కూడా రెచ్చిపోవట్లా. 3 రాజధానులని మీరు ముద్దుగా పెట్టుకున్నారే. అసెంబ్లీలో 2019 శీతాకాల సమావేశాల తర్వాత ఆఖరి రోజు ప్రకటించిన తర్వాత ఒక యాత్ర పెట్టుకున్నారు విశాఖపట్నానికి. గుర్తుందా మీకు? మనుషుకు ఒక్కడంటే రాలా. మీరు ప్రకటించుకున్న యాత్ర మీ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల కదా సార్ పేరెడ్డి, అప్పుడు విజయసాయి రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలి వరకు దారి పొడుగుతా జనాలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నిలబడి పూల దండలు వేస్తారు, పూల జల్లు వర్షం కురిపిస్తారు. దిగాడు ఎయిర్పోర్ట్ లో. గాజువాక వరకు ఎక్కడ ఎవరు కనపడ, విశాఖపట్నం లోపలికి వచ్చారు ఎవరు కనపడలా. సో అక్కడక్కడ వీళ్ళు పెట్టిన పోలీసులు కనపడ్డారు. ఆ ఫోటోలని కార్డు పంపించమంటే పంపిస్తాను నేను. కానీ అధికారంలో లేని పవన్ కళ్యాణ్
విశాఖపట్నం కవాతను పెడితే ప్రజలు ఏ రకంగా వచ్చారో ఆ రోజు విశాఖపట్నం ప్రజలందరూ చూశారు. ఏంటి మీ నాయకుడు వస్తే జనాలు వస్తారా, జనాలు తోలుకొస్తారా? మీరు చెప్పాలి కదా. వాళ్ళకి స్వచ్ఛందంగా జనాలు వస్తున్నారు, మీకు జనాల్ని మీరు మొబిలైజ్ చేసుకుంటే వస్తున్నారు అనేది ఇందాక చెప్తున్నారు శ్రీకాంత్ గారు. అదే 100% అదే నవ్విపోదు కాక నాకేంటి సిగ్గు, నేను నాకు సిగ్గు సర్వం లేని వాడిని, నేను ఏదైనా మాట్లాడతా, డిబేట్లో ఏదైనా మాట్లాడతా, కావాలని ఛాలెంజ్ చేస్తా, సవాలు విసురుతా, ఆ తర్వాత నేను డిబేట్ రాను. నువ్వు వస్తే అంత, నువ్వు రాకపోతే అంత డిబేట్కి. ఎవడు నువ్వు అసలు? నువ్వు డిబేట్లు మానేస్తే ఏంటంటే మాకు ఊడేది నేను నీ ఛాలెంజ్ అంటే పొద్దున నుంచి వస్తాను నీ ఛాలెంజ్లు, నిన్నటి నుంచి వస్తాను ఛాలెంజ్లు. ఇదిగోండి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు చూసారా, ఒక కార్యకర్త, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ర్యాలీలో బైక్ మీద అసలు 2019 నుంచి మొదలు పెట్టారు కదండి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దీనికి ఏమన్నా కాస్త భయానక పరిస్థితి నెలకొందా కూటమిలో? శాంతిప్రసాద్ గారు ఇలాంటి ఫ్లకార్డులు అసలు ఉడత ఊపులకి బెదిరేది లేదండి. ఓకే, ఇది అన్ని ఉడత ఊపుల. వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేది సృష్టించాలన్నది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళు. పారిశ్రామికవేత్తలు రాకుండా ఇది చూడకుండా చేయాలని వాళ్ళు ఎజెండా పెట్టుకున్నారు. ప్రజలని భయభ్రాంతులు గురి చేయాలని పెట్టుకున్నారు, సామాన్య ప్రజలని. వాళ్ళ ఆటలు సాగలేదు. ఇవాళ హెలికాప్టర్ వస్తున్నాడు, హెలికాప్టర్ పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, హెలికాప్టర్ కి మీరు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అండి. ఎవడొద్దన్నాడు? 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ తిరిగినాడు కదా మీ ఓడు. ఇవాళ మన మనుషులు బతికేవాళ్ళు కదా. ఒకడైతే చనిపోయాడు, ఇంకోడేమో మరి ఏమవుతుందో తెలియదని మీరే చెప్తున్నారు పరిస్థితి. మరి వాళ్ళిద్దరూ బతికేవాళ్ళు కదా, హెలికాప్టర్లు వచ్చేస్తే సరిపోయేది కదా. ఈ రంగనాచి మాటలు, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గనే మాటలు మీకు తప్ప ఇంకెవడు మాట్లాడు. అవి మీకే చెల్లు. జనాలు వస్తారా తెస్తారా అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మీ పార్టీలకి ఎక్కువ వస్తారా, జనాలు వారికి ఎక్కువ వస్తారా? జనాలు ఎక్కువ వస్తారా తక్కువ వస్తారా కదా. అసలు జనాలు ఎందుకు వస్తున్నారు? వచ్చిన వాళ్ళు సీఎం నడుస్తున్నారా? ఇంకా 4 సంవత్సరాల టైం ఉందే. ఎట్టవుతాడని చెప్పి వాళ్ళు సీఎం నడుస్తారు అంటే, సీఎం అంటే కామన్ మ్యాన్ అన్నా అయితే అరుచుకోమనండి. ఆల్రెడీ ఒకసారి సీఎం చేసిన వ్యక్తిని సీఎం అంటే మళ్ళీ చీఫ్ మినిస్టర్ అనే వాళ్ళు అర్థం. ఏడుగురు సన్నింటి జగన్ రెడ్డి ఈజ్ సీఎం, ఈజ్ ఏ కామన్ మ్యాన్ నౌ. ఈజ్ ఏ కామన్ మ్యాన్ నౌ. ఎమ్మెల్యే కదండి అసెంబ్లీలో, ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ప్రెసెంట్ శాసనసభ. అలాగా సార్, స్కూల్కి వెళ్ళే పిల్లలు విద్యార్థి అంటారు కదా, స్కూల్ కొట్టే పిల్లలు విద్యార్థి అంటారా? ఏమంటారు మీరే తెలుసుకోండి ఆ పేరు. రైట్, నేను అంటే బాగోదు. ఎందుకంటే మళ్ళీ శ్రీకాంత్ మళ్ళీ బోర్ నేడుస్తాడు, మళ్ళీ ఒక సవాలు విసురుతాడు. ఏమని? ఏదో ఒకటి విసురుతాడు. ఏదో కన్నా గారు రాజీనామా చేయమంటున్నారు. మరి ఇందాక ఆయన చెప్పింది అబద్ధాలన్నీ. నాగమల్లేశ్వర అనేటువంటి వైసీపీ కార్యకర్త ఈ ప్రభుత్వం వల్ల చనిపోయాడు, పోలీసుల వల్ల చనిపోయాడు, ఇది కాదని నిరూపిస్తే కన్నా గారిని రాజీనామా చేయమని మరి సవాల్ విసురుతున్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తా, మీకు గుర్తుందో లేదో, జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంతా రాజీనామా చేస్తుంటారంటే అది టీవీలో చూసి ఒకటి తట్టుకులకు గుడ్డుపోటు చచ్చిపోయాట. సాక్షి పత్రికలు వచ్చేసారు, వైసీపీ కార్యకర్త అంట. అంటే అర్థం ఏంటి? మరి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి, 12వ తారీఖు వరకు మరి గుండె తట్టుకుందా? 12వ తారీఖు చూడగా చచ్చిపోయాడా? మళ్ళీ ఏ పేపర్లో రాదు, ఒక సాక్షి పేపర్లోనే వచ్చింది. ఒక చిన్నపిల్ల అంటే బేరమని ఏడ్చిందంట, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోయినందుకు. అది కూడా ఇందులో వచ్చింది, సాక్షి పత్రికలోనే వచ్చింది. ఆ పాపకు 6 ఏళ్ళు అంట. మేము ఇటువంటి కటింగ్ తీసి పెట్టుకుని అలవాట్లేదు కాబట్టి పెట్టుకోలేదు, కానీ లేదా అవి చక్కగా చూపించేవాళ్ళం. ఈ రోజు మొత్తం గుర్తు పెట్టుకున్నారుగా ఇన్సిడెంట్స్. ఒకటి సార్, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు, ఇడి చేసింది ఇంకేదో ఉంటది సామెత. తయారయ్యారు సార్, ఆ టైప్ లో తయారయ్యారు. వాళ్ళు అరుచుకోనివ్వండి, చరుచుకోనివ్వండి, చప్పలు తెరుచుకోనివ్వండి, రప్ప ఆడిస్తారు. తర్వాత జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏడుస్తున్నారు చూసారా, ఆ టైప్ లో ఏడుస్తారు పంపించిన తర్వాత. రైట్, కాలం చెప్పుద్ది. రైట్, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. సాహెబ్ గారు,
పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం మొదలు, ఇందాక ఎమ్మెల్యే గారు కూడా కట్అవుట్స్ కూడా అలానే పెట్టారండి, ఇక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. సో రప్ప 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 నరుకుతామని. అది ఏంటది? అది పార్టీ ఆ విధంగా ప్రోత్సహించడం వల్లే కదా, ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టడం అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు అధినేతను బట్టే కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలను బట్టి అధినేతలు ఉండండి. ఆయన యాటిట్యూడ్, నేను ఇందాక కూడా అన్న చంద్రబాబు గారిని నామస్మరణ చేస్తారని ఆయన మాట్లాడేటప్పుడు కూడా పెట్టేశాడు. కమ్మవాళ్ళు ఈ పార్టీలో ఉండకూడదా ఇదని చెప్పి బిగినింగ్ స్టార్టింగే ఆయన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వాస్తవం ఏంటంటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఐపాక్ టీం వాళ్ళు, అదేవిధంగా ఆరామస్థాన్ రిపోర్ట్స్, వైకాపా పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని ఛానల్స్ ఒకదంపుడు వ్యవహారం చేసిన, ఇంకేముంది వైనాట్ 175 మొత్తం వచ్చేస్తున్నారు, అసలు కూటమి ప్రభుత్వం ఏం లేదని చెప్పి దానికి ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, వైకాపా నాయకులు పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాశారండి. అంటే ఇక్కడ నేను మీ యొక్క ఈ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆరామస్థాన్ గారు లాంటి సర్వేలు ఎప్పుడైతే అప్పటి వరకు ఆయనకు బాగా క్రెడిబిలిటీ ఉండేది, 120 స్థానాలకు తగ్గవు అని చెప్పేసి, గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారు గెలుస్తారని చెప్పేసి చాలా క్లియర్గా, పిఠాపురంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చాలా నమ్మసక్యంగా చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా ₹1 పెడితే రూపాయి వస్తుందనేటువంటి ఒక ఆశ ఇప్పుడు పెరిగిపోయింది కదా, కాశారు, బెట్టింగ్లు కాశారు, నష్టపోయారు. ఇక్కడ బెట్టింగ్లు కూడా ఎలా అంటే పొలాలు తాకట్టు పెట్టుకోవడం, ఇల్లు తాకట్టు, ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగినాయి. కానీ ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలండి, చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో కూడా ఈ బెట్టింగ్ల చోటికి వాటికి వెళ్ళొద్దు, ఎవరు కూడా కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోవడం నాకు ఇష్టం లేదని చెప్పారు. ఇంకేముంది, అరే చంద్రబాబు గారు ఎట్లా చెబుతున్నారు, మనమే గెలుస్తాం, వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అని చెప్పి భారీ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెట్టారు. అక్కడే కాదండి, పక్క రాష్ట్రాలలో కూడా పెట్టారు, తెలంగాణలో కూడా పెట్టారు బ్రహ్మనాయుడు గారు. అయితే ఈ పర్టికులర్ ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి విషయంలో ఏంటంటే, చనిపోయిన వ్యక్తి గురించి ఎవడో అబద్ధాలను మాట్లాడాల్సిన పని మాకేం లేదండి. ఇప్పుడు 4వ తారీఖు ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రెజర్ చేశారు, ఏమయ్యా మా డబ్బులు ఏమైనాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళ నాన్న మీద తమ్ముడి మీద పోట్లాడు పెట్టుకున్నప్పుడు వాళ్ళ నానే అరే ఇక్కడ కాదులే నువ్వు అని అన్నప్పుడు గుంటూరు వచ్చేసాడు అతను. 5వ తారీఖు గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి గుంటూరులో గడ్డి ముందు ఆగాడండి. అక్కడ కాదు, ఈ ఒక్క రోజుల్లో పోలీసు వాళ్ళు, అదే విధంగా అప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అధికారంలోకి రాలా, అప్పుడు పోలీసులు కూడా వాళ్ళే ఉన్నారండి. అవునవునవును. ఎప్పుడైనా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కేబినెట్ ఏర్పాటు అయిన తర్వాత ఎమ్మెల్యేలు వారికి నచ్చిన వారిని అక్కడ సిఐలుగా ఎస్ఐలుగా వారు వేసుకుంటారు పోస్టింగ్లు, అందరూ తెలుసు. అదే నేను చెప్పేది టెక్నికల్ అంశాలు. 9వ తారీఖు అతను చనిపోయాడు, అతను ఇంటికి తీసుకెళ్లారు. వాస్తవంగా మరి చనిపోయిన రోజు వెళ్ళి పరామర్శించవచ్చు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా కార్యకర్త మీద అక్కడ ప్రేమ ఉంటే ఆయన వెళ్ళాలి కదా, వెళ్ళాలా. అప్పుడు ఈ కామెంట్స్ కూడా చేయలా. సంవత్సరం తర్వాత నేనేదో ఓదార్పు యాత్ర చేస్తాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంచెం. ఇప్పుడు మీరు టెక్నికల్ గా కొన్ని చెప్పారు కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ముందు నాగమల్లేశ్వర గారు చనిపోయారని. ఇందాక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అదే చెప్పారు. మరి శ్రీకాంత్ గారు ఇది కాదు, ఇది కేవలం ఇది పోలీసులు, ఈ తెలుగుదేశం వల్ల ఆయన వారి యొక్క టార్చర్ తట్టుకోలేక హింసించారు, చనిపోయాడు, ఇది వాస్తవం, నేను ప్రూవ్ చేస్తాను, ఎమ్మెల్యే గారు రాజీనామాకు సిద్ధమేనని మరి వారు ఒక సవాల్ విసిరారు. దాన్ని పెద్ద పట్టించుకోరా మీరు ఆ సవాల్ని? ఖచ్చితంగా ప్రూఫ్స్ తీసుకురమ్మనండి. డిబేట్ లోకి వచ్చేదో కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్ళిపోవటం కాదు కదా, ప్రూఫ్స్ తీసుకురండి. నేనేమంటానంటే ఇక్కడ ఒకటి, బ్రహ్మనాయుడు గారు, కక్ష సాధింపు చర్యలు అంటే ఎట్లా ఉంటాయి అంటే, పులివెందుల్లో నాగమ్మ అనేటువంటి ఒక మహిళని అత్యాచారం తెచ్చి చంపేస్తే పోలీస్ కేసు పెడితే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేస్తామని అక్కడ లోకల్ నాయకులు వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. మేము చాలా సందర్భాలు చెప్పాం. అంటే కక్ష సాధింపు చర్యలు ఎట్లుంటాయి అంటే, మరి మీకు తెలుసు రాయలసీమ ప్రాంతంలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు పట్టాల మీద చనిపోయినప్పుడు హృదయ విదారకరమైన సంఘటన అదండి. తర్వాత శిరోమణనం కేసులో వరప్రసాద్ కూర్చోబెట్టి గుండు కొట్టించారు, అది కక్ష సాధింపు అంటే. ఓం ప్రతాప్ అనేటువంటి వ్యక్తి సారా ఏదో బీరు బాటిల్ ఒక రేట్ అడిగారని చెప్పి మరి అతను నైట్ చంపేశారండి, అది కక్ష సాధింపు చర్యలు అంటే. బ్రహ్మనాయుడు గారు ఇటువంటి వేలు చెప్పగలను, కానీ మనం కూర్చొని డిబేట్ లో మాట్లాడేటప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకోవాలి. అంశాన్ని పార్టీ గురించి మాట్లాడుకో తప్పులేదు, కానీ సవాళ్ళు ఇసిరేసేసి ఇలా అంబటి రాంబాబు ఆయన చేసిన వ్యవహారం చూసారండి, చూడండి రేపు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే డిఎస్పీని తోసేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యంగా చేసి ఈయనేదో సత్తినిపల్లి ఎరగదీసినట్టు, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే ఒక కాన్స్టిట్యున్సీలోనే కాదండి, ఇక్కడ
మిగిలిన కాన్స్టిట్యూన్సీలో కూడా వైకాపా పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతారు. రెచ్చిపోయి అక్కడ ఈ గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఫ్లెక్సీలు వేయటం కాదండి, ప్లకార్డులు ఆ విధంగా పట్టుకుంటే ఎక్కడైనా కానీ పోలీసులు ఊరుకుంటారండి? అవును, అలాంటి ప్లకార్డులు పట్టుకుంటే అది తప్పు కదా, చట్టరీత్యా అది దాని హింసని చెలరేగించేటువంటి కార్యక్రమం, హింసని ప్రేరేపించేటువంటి ప్లకార్డులు అది కరెక్ట్ కాదు. సమయం లేదండి, సమయం తక్కువ ఉంది. శ్రీకాంత్ గారు కంక్లూజన్ ఇప్పుడు ఓకే. బ్రహ్మారెడ్డి గారు ఒక మాట చెప్పాలి. శాంతి ప్రసాద్ గారు పెద్దవాళ్ళు, అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, ఏదో ఒక రోజు నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. శాంతి ప్రసాద్ గారు నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తల ఎత్తుకొని బతకగలం, గుర్తుపెట్టుకోండి. అదొకటి చెప్పారు ఇంత ముందు. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మవారు అని ఎత్తారు. ఎందుకు ఎత్తారనే విషయం చెప్తా. కూటమి ప్రభుత్వం మన గన్నవరం ఎమ్మెల్యే మన వల్లభనేని గారి గురించి గాని, నాని గురించి గాని, కొమ్మినేని శ్రీనివాస్ గురించి గాని వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు, లోపలేసే పరిస్థితి వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నా పక్క ఉండకూడదా అని అడిగాడు. తప్ప ఇది తప్పేమండి? ఇప్పుడు అంటే పలాని కులం వాడు పలాని పార్టీలు ఉండాలని ఏమన్నా రూల్ ఎక్కడ ఉందా? రూల్ లేదు కదా, అది వాళ్ళ మనసుకు బుద్ధి పుట్టింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అయిన నీతి నిజార్చి నికర్స్ అయిన నాయకుడు అని తెలుసు కాబట్టి వాళ్ళు నడుస్తున్నారు. ఇంతకుముందు మీరు అడిగారు శాంతి ప్రసాద్ గారిని, మీరేమన్నా భయపడుతున్నారా ప్లే కార్డులు చూసి? వాళ్ళు ఈ ప్రజలను చూసే ఈ తట్టుకోలేక ఉన్న జనాన్ని చూసి గుండెలలో పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుందని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని కార్యకర్తల్ని నిలువరించాల్సిన బాధ్యత అక్కడ ఇన్ఛార్జికి కానీ పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ లేదా సార్? అన్ని వేల మందిలో ఎవరెవరు పట్టుకొని వస్తే దాన్ని బయటికి తీస్తే దానికి ఎవరండి బాధ్యులు? ఫ్లెక్సీలు కూడా నరుకుతామని ఫ్లెక్సీలు కట్టారని చెప్తున్నారు. ఎవరో ఒక కార్యకర్త తీసి బయట అతని ఆవేదన ఏముందో, ఇట్లా ఇతని మాదిరి ఇంతకుముందు చనిపోయాడు కదా, అతని మాదిరి ఏమన్నా చంపే పరిస్థితి వచ్చిందేమో ఆ పట్టుకున్న అతనికి. అంత హరాస్మెంట్ ఉంది వీళ్ళతో. పల్లెలలో అసలు బతకలేకపోతున్నారు. సామాన్యమైన కార్యకర్తలు వీరు కూటమి ప్రభుత్వం చేసే వారి యొక్క ఆవేదనలకి, వారు చేస్తున్న భయానకానికి సరిగ్గా బతకడం లేదు. ఇల్లు ఊర్లో వదిలిపెట్టి పక్కన ఊర్లలో బతుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఆవేదనలతో పెట్టుకోవచ్చు ఆ యొక్క ప్లే కార్డ్ లో. నేను అదే చెబుతున్నా. దాన్ని ఇవన్నీ కూడా ఏ పార్టీ అయినా కూడా ఇది ఈ యొక్క ప్రక్రియ సబబు కాదు. ఇది కూటమి ప్రభుత్వంతో స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ చేస్తారు దీన్ని. ఇటువంటి పరిస్థితి లేకుండా చేస్తారు. రైట్. ఎవరైనా స్వచ్ఛందంగా ఏ కార్యకర్త అయినా కాలర్ వేసుకొని బతకాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది, బతుకుతుంది కూడా. దయచేసి ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా గతంలో కార్పొరేషన్ చైర్మన్ పనిచేశారు శ్రీకాంత్ గారు. దయచేసి కార్యకర్తలు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు, రెచ్చగొట్టే ప్లకార్డులు పట్టుకోకుండా శాంతియుతంగా మిగతా ప్రజల్ని, న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రజలను కూడా కలుపుకొని మీ పార్టీ అభివృద్ధి పదంలో నడుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలతో కలిసి మమేకమై ముందుకు వెళ్ళండి. దానికి తప్పే ఉంది. అంతేగాని ప్లకార్డుల వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ప్లకార్డు పట్టుకుంటాడు, టీడీపీ జనసేన ఇంకో ప్లకార్డు పట్టుకుంటుంది. మీరు చెప్పిన సలహాను సూచిస్తూ మా కంటికి ఏది కనపడినా కూడా అటువంటి కార్యకర్తలను వెంటనే అణిచివేస్తూ మనము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం అడుగడుగున ఇటువంటి మన సంప్రదింపులకు గానీ మేము పోతున్నప్పుడు గానీ వారు నిరాకరించడం, దౌర్జన్యం చేశారు పోలీసుల మీద, రేపు ఆయన అరెస్ట్ అవుతారని ఇప్పుడు సాహెబ్ గారు అన్నారు. ఏమంటారు ఆ మాటకి? వారు చెప్పే పోలీసుల మీద అంత జనంలో ఎవరు చేస్తారండి అటాక్? వాళ్లే దొబ్బుతున్నారు. సరిగ్గా చూడలేదమ్మా మన సాహెబ్ గారు. పోలీసులు అతన్ని దొబ్బుతున్నారు. నువ్వు బయటికి పోదాండి. పోలీసులను ఆయన దొబ్బలే, ఎక్కడా కూడా జరగదు. వీరైనా సరే వారైనా సరే ఎప్పుడు పోలీసుల ముందా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటారు కానీ వారిని అధిగమించి వారిని దొబ్బడము, కొట్టడము జరగదు. రైట్. సమయం లేదు. శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. సోదరుడు రిపెంట్ అవ్వకుండా ఏమంటున్నాడు, ఆ కార్యకర్త ఎందుకు పట్టుకున్నాడో రప్పరప్పలాడిస్తారనేది అనే మాట అంటున్నాడు. నేనైతే ఒకటి చెప్తున్నా, పల్నాడు ఎస్పీ గారికి, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి, వాళ్ళని ఇమ్మీడియట్ గా గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. వాళ్ళు సభ్య సమాజంలో తిరిగే వ్యక్తులు కాదు, తిరగాల్సిన వ్యక్తులు కాదు, ఉండకూడని వ్యక్తులు వాళ్ళు తీసుకుని లోపల వేసి అర్జెంట్ గా మీరు ఆ పని చేయండి, పోలీసులు వస్తారు. ఇక రెండోది,
వీళ్ళ మాజీ మంత్రి చెప్పాడు కదా, ఇప్పుడు గుంటూరు జిల్లా పైనంతానేమో ఏదో చేస్తారు, గుంటూరు జిల్లా కింద అయితే నరుక్కుంటూ వెళ్తారని. అదే రాజారెడ్డి రాజ్యాంగం. ఇప్పుడు వీళ్ళు కార్యకర్త మాట్లాడడం కాదు, మాజీ మంత్రులు మాట్లాడతారు. ఇంకొంతమంది వీళ్ళు అధికార ప్రతినిధులు ఉన్నారు, 29లో మా ప్రభుత్వం రాని చిటికలు వేస్తున్నారు ఇప్పటి నుంచే. అంటే వాళ్ళకైంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా పెరిగినాయా, లేకపోతే మీ 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 కూటమి మీద ఏమన్నా వ్యతిరేకత మొదలైంది అనేటువంటి అభిప్రాయాలు వారు ఉన్నారా? అత్యంత పిరికి వాడే ముందుగా సవాలు చెప్తాడు సార్. ఓకే, వాడేదో మొగడని నిరూపించుకోవడానికి. 29లో ప్రభుత్వం వస్తుందంటే ఒక్కొక్కటి చీల్చుకుంటూ వెళ్తారంట. అసలు మనిషి అనే కూడా కనపడ్డంట, పారిపోతారంట రాష్ట్ర మంత్రులు. ఆ మాటలు ఎవరన్నారు? ఆ మాటలు అనలేదే వాళ్ళు. వెంకటరెడ్డి, ఓ కనుమూరు వెంకటరెడ్డి కాళ్ళు చూసుకోండి. మరి మా సోదరుడు శ్రీధరాజు చెప్తాడు, చూద్దాం. ఒకడైతే చెప్తున్నా, వీళ్ళ నైజం, వీళ్ళ బుద్ధి, వీళ్ళ యొక్క అహంకారం, మదం, ఎదుటివాడిని నరుక్కు గొడ్డలతో గాని కత్తులతో గాని నరికి మనం బతకాలనేది ఆలోచనే. మన ప్లేట్ లో మన బిర్యానీ కాన్సెప్ట్ ఉంది. నేతదే మన ప్లేట్ లో మన బిర్యానీ. ఆయనకి ఇష్టమైన పదం రివర్స్. రాష్ట్రంలో ఎంత రివర్స్ లో నడవాలా, ఆ రివర్స్ లో ఎవరు పాలన నడుస్తుంది? రాక్షసుల పాలన నడుస్తుంది, దేవతలు ఉండే పాలన నడవదు. అందుకనే దేవతల రాజధాని అంటే దానికి ఒక కొంతమంది యదవులతో ఏమని మాట్లాడిచ్చారో మీకు తెలుసు. ఆ పదం వాడితే నాకు ఇష్టం లేక వాడవచ్చుకోలేదు. వీళ్ళ మనస్తత్వం అటువంటిది. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఇక నుంచి రోడ్ల మీద తిరిగించడం కూడా మరి పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ డిబేట్ లో సారాంశాన్ని కూడా కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డిబేట్ లో వెంకటరెడ్డి చేసిన అటువంటి ఛాన్స్లు, కొన్ని ఛాన్స్లు ఇచ్చిన ఆ పిలుపులను కూడా పరిగణలో తీసుకోవాలి. ఎవరైతే కార్యకర్తలు అటువంటి ప్లకార్డులు పట్టుకున్నారు, అది వాళ్ళ పార్టీ కానీ, మా పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఎవరైనా సరే వాడు కార్యకర్త కానీ ప్రజలైతే వాళ్ళు విన్నవించుకుంటారు. అవును, ఎవరైనా సరే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, సమాజంలో ఒక విద్వేషాన్ని చెలరేగేలా చేసేటువంటి పనులు, వ్యాఖ్యలను అయితే అందరం ఖండించాలి. ఆ పనులు చేసేవాళ్ళు, ఆ పనులు చేయించే వాళ్ళందరూ ఒక సమూహంగా మారారు. దాని పేరు వైసీపీ. రెండో మాట కానీ ఇప్పుడే కదా శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు, ఇలాంటి చర్యలు మేము వ్యతిరేకిస్తే ఎవరైతే ఇలాంటి ప్లకార్డులు పట్టుకుండా వాళ్ళ అణిచివేసుకుంటూ ముందుకెళ్తామని. ఖండించారా? అది ప్రజలు అంటున్నాడు, మా కార్యకర్త అంటే ప్రజలు అంటున్నాడు. ప్రజలు ఎవరైనా పట్టుకుంటాడు. సరిగ్గా వినడం లేదు ఆయన, సరిగ్గా వినలేదు. ఎవరైతే అలాంటి కార్యకర్తలు వాళ్ళని అణిచివేస్తామన్నారు అన్నారు. అలాంటి ప్లకార్డులు పట్టుకొని రెచ్చగొట్టేటువంటి వాటికి మేము వ్యతిరేకం, అలాంటి వాళ్ళు అణిచివేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తాం. సాయంత్రం తీసుకెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్ అప్ చెప్పమనండి. అవునా? వాళ్ళు నిజాయితీ నిరూపించుకుంటే సాయంత్రం తీసుకెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్ అప్ చెప్పమనండి. అది పాసిబుల్ అవుతుందా సార్? ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళ కార్యకర్తను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెప్తే ఒకటే కాదు. ఇప్పుడు చనిపోవడానికి కారణమైన కూటమి ప్రభుత్వంలో ఎవరిని లోపల పెట్టాలో చెప్పండి. ఇప్పుడు చనిపోయినారు కదా, ఇప్పుడు చనిపోయిన వారి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన చనిపోయిన అతను గాని, ఇప్పుడు చనిపోయిన వారికి గాని మీరే బాధ్యులు. మిమ్మల్ని ఎవరిని లోపల పెట్టాలో అడగండి శాంతిప్రసాద్ గారికి. నాగేశ్వరరావు గారి చనిపోవడానికి కారణము కూటమి ప్రభుత్వమే కాదు, మీరు కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మాత్రం అది మీ వల్ల వైసీపీ అధినేత వల్లే వాళ్ళు ముందు వస్తూ లీకేజీలు మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసుకున్న ప్రచారం వల్ల వాళ్ళ మాటలు నమ్మేసి ఆయన బెట్టింగ్లు పెట్టుకొని దానివల్ల ఆయన కుటుంబ సభ్యులకి వారికి జరిగినటువంటి ఘర్షణ వల్ల ఆయన తమ్ముడు ఏదో అవమానించడం వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి వరకు అసలు అప్పటి వరకు ప్రభుత్వమే కొలువు తీరలేదు. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? టెక్నికల్ గా కూడా ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎవరైనా సరే పోలీసులు గాని ఎవరైనా మారిపోతారు. అర్ధరాత్రికి వరకు మ్యాజిక్ ఫిగర్ సరే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎక్కడ వరకు వెళ్తుందో 4 గంటలకే బెదిరించారు పోలీసులు గాని, కార్యకర్తలు గాని. కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలు వారిని సాయంకాలం 6 గంటలకే బెదిరించడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొందుకు సింగళూరు శాంతిప్రసాద్ గారు, ఎస్పీ సాహెబ్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అదేవిధంగా మనతో ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినటువంటి సత్యనపల్లి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ.
పల్నాడులో ప్రకంపనలు. జగన్ ఎక్కుపెట్టారా? చెవిరెడ్డి అరెస్ట్, కొడాలి చిక్కాడా?